బాబాయ్ అంటే ఇప్పుడు ఈ ఏడాదికి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉంటాయో తెలియట్లేదు. పోనీ కనీసం రైతులకి ఈ ఏడాది అయితే పంట చేతికొచ్చుద్ది అనే టైంలో ఇలాంటి వర్షాలు పడటం కానీ అసలు ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఏముంది అంతా దండగా ఈ సంవత్సరం రైతులందరికీ దండగా. మరి ఏదో గిట్టుబాటు ధర ఏదో కల్పిస్తాం మేము అని చెప్పి అంటున్నారు. అది పంట చేతికి వస్తే గిట్టుబాటు ధర, అసలు చేతికి రాకపోతే ఇప్పుడు మాగాడు ఉంది, నేలలోనే ఉండే ఒడ్డు కూడా అవును, కోత కోయకుండా నేలలోనే ఉండే. ఆడి పరిస్థితి ఎవరు కొనేవాళ్ళు లేరు, చచ్చేవాళ్ళు లేరు. పంట పరిహారం, నష్టపరిహారం అని కానీ ఏమన్నా రాసుకోవడానికి కానీ వస్తున్నారు అన్నారు, మరి రాలా, మరి మనకు తెలిసి ఇక్కడికే. మొన్న రామచంద్రపాలెం పోయామన్నారు కానీ మనకు తెలియదు. మరి ఇక్కడికి వచ్చారో లేదో, మనం అంటే పెద్ద చేను కాడ ఉండేవాళ్ళంగా సెంట్రల్ వాళ్ళ తెలిసిద్ది. పోనీ నూతకి సంబంధించి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఆర్కే గారు ఆయన ఏమో రాజీనామా చేసేసాడు. కనీసం ఏమైనా ఎవరికైనా వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా ఇక ఇప్పుడు మీరు ఎవరికి చెప్పుకోగలుగుతారు బాబాయ్? అవి ఎవరు చెప్పుకునేది లేదు. ఊళ్ళో పెద్ద మనుషులు కనుక్కుని అక్కడ ఆఫీస్ వాళ్ళు ఉంటారుగా, ఆఫీసులో తిరిగే వాళ్ళకి పార్టీ కొద్దిగా ఉంది, బాగా లేదని చెప్పుకోలేము, కొద్దిగా ఉంది. అంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు అవి డబ్బులు ఎప్పుడు వస్తాయో రైతు చూస్తున్నారో రాసుకుని పోతున్నారో, అవి ఎప్పుడుకో వస్తాయి డబ్బులు. ఎవడైనా ఓట్లు వేసుకోవటమే కానీ రెండోది ఏం రైతుకి చేసేది ఒక్కడ లేడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కానీ నేను రైతు పాలన తీసుకొస్తా, రాజన్న పాలన తీసుకొస్తా అని చెప్పాడు ఆయన కూడా. రాజపాలన తీసుకొచ్చినా ఎవరికి వచ్చినా శుభ్రంగా మొత్తం ఎవడైనా ఎవడు ఆదుకునేవాడు. మరి ఇంత అంటే చేతికి వచ్చిన పంట పోయితే ఇక మీరు పెట్టిన పెట్టుబడులు కానీ లేకపోతే పిల్లల ఖర్చులు అని కానీ ఏముంటాయి కదా? నువ్వు ఆదుకుంటాను అన్నావు, బాగానే ఉంది. ఎంత ఎత్తున్నా ఎకరానికి 10,000 15,000 ఎత్తున్నావు, 6 లక్షలు చదువుతున్నాయి. 10,000 ఇస్తే ఏమో కబురు. కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. మరి ఏముంది అట్లా ఏముంది లేదు. ఇప్పుడు ఒకవేళ ఇత్తనానికి ఇప్పుడు రాసుకుంటున్నారు, అన్నీ రాశారు, ఇస్తున్నారు, అట్లు రాస్తున్నారు, మాగాడి రాస్తున్నారు, ఇస్తారు. 10,000 5,000 తడిసిన బియ్యం అని మొలకొచ్చిన బియ్యం ఇట్లా ఉంటాయి కదా, గ్రేడింగ్లు కూడా తడిసినవి మళ్ళీ మొలకొచ్చినవి అన్నీ కూడా గింజతో సహా కొంటామంటున్నారు. ఇప్పుడుకైతే ప్రస్తుతానికి వేశారు. మీ దాకా వచ్చిందా సార్? అందరు రాశారని అంటున్నాడు ఆయన. అయితే ఇక్కడ మనకు రాశారా? అయితే మనకు తెలియదుగా. మనం కనీసం అంటే పెట్టిన పెట్టుబడులు అయినా వస్తాయి అనుకుంటున్నారు. రావు ఎవరు రావండి. ఆ దండ రైతు దండగా అసలు ఎవడు బోడ్చలేడు. అసలు రైతు దండగా అసలు ఎవరు బోడ్చలేరు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా బోడ్చలేడు. చంద్రబాబు కాదు కదా, ఎవళ్ళు ఈ జగన్ కాదు కదా, ఎవళ్ళు వచ్చినా బోడ్చలేరు. ఎందుకని అంటే ఇప్పుడు మనకు కనీసం కొంత పంటలు వేసే ముందు కానీ లేకపోతే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కానీ హెచ్చరిక లాంటివి అయినా ఉంటాయి కదా మనకి. పిడుగుపడుతుందో కూడా తెలుస్తుంది, అలాంటి వర్షం పడుతుంది. అన్ని ఏది తెలిసినా ఇప్పుడు టయాన్ని ఎండాకాలం తొలకరిచ్చేటప్పుడు వానగొరట్లా మామూలుగా పైరు తొలకరి మన పైర్లు పెట్టుకున్నట్టయినా పైర్లు వేయకుండా చెడగొడతానికి వాన కుడుతుంది. ఈ 4 నెలల నుంచి వాన లేదు. ఇప్పుడు మళ్ళీ ఉరికోతల మీద వచ్చింది. తీవ్ర నష్టమే. మరి కాత్యం ఉంది అసలు మన నిండా మునిగిపోతే అసలు నిండా మునిగిపోయారు కదా రైతులు. ఏముంది దాంట్లో? ఏమవుతుంది? అందరూ రాస్తున్నారు. రాజీనామా నిన్న ఇచ్చాడులే. నిన్న ఇచ్చిన దానికి ఏముంది? ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత మొన్న ఈ పంట నష్టం తర్వాత ఆయన రాజీనామా ఇచ్చినా గానీ అంటే ఆయన అంటే ఈ సమాధానం చెప్పుకోలేక రాజీనామా చేశాడు అనుకోవచ్చా? సమాధానం అట్లెందుకు, ఆయనకి ఏదో బాధలు ఉంటాయి. సమాధానం చెప్పుకోలేకపోతే 10 సంవత్సరాల నుంచి ఎట్ట ఉంటాడు ఆర్కే? ఆయన ఆర్కే పోయిన సంవత్సరం అంతమంది సంవత్సరం వచ్చాడు, చూశాడు, రాసుకుపోయారు, డబ్బులు ఇచ్చారు. కాకపోతే ఆ డబ్బులు అనేది చాలదు రైతుకి, సరిపోదు. పెట్టిన పెట్టుబడి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేది 10,000 15,000 లేకపోతే 20,000 ఇస్తారా? అరటి అయితే అరటికి 60 రూపాయలు 70 రూపాయలు పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి 70 రూపాయలు అయితే ఇప్పుడు ఒక్కొక్క మొక్కకి 70 రూపాయలు అయింది. 70 రూపాయలు పెట్టుబడి అయితే ఇప్పుడు మనం నరికి అమ్మితే 200కి అమ్ముతున్నాం. వేరే మామూలుగా సేల్ అయితే అదేదో పావలా బేడ మళ్ళీ ఆ మొద్దులు పడేసినందుకు మళ్ళీ కొంత పోయిద్ది ఈ ఆ పెట్టుబడి కాకుండా. ఇప్పుడు ఈ నడుమతి గాలి వచ్చి ఊరికి పోయినందుకు అసలు మనిషి ఇంక దాడి కోలుకుంటాడు. ఇక నీకు దేంట్లో వస్తుంది? కౌలు 50,000 రూపాయలు కౌలు 50,000 పట్టాలి. ఈ చెట్టు పెట్టుబడి మరి నడిమధ్య బలాలు ఇవన్నీ అసలు మనిషి లెక్కేసుకుంటే రైతు అంత దండగా అసలు ఆ రైతు పొలం పండించడం అంత దండగా రెండోది లేదు. అసలు ఈ పరిస్థితికి నిజంగా రైతు పొలం వేయడమే అనవసరం అనుకునే పరిస్థితి ఇంకో 10 ఏళ్ళు పాటు వేస్తారండి. తర్వాత ఎవరు పనిచేసేవాడు కూడా లేడు.
అంత తప్పితే ఎవరికి వాడు పండించుకుంటాడు, నా ఇంట్లోకి నాకు చాలు. అది ఆ? వాస్తవంగా జరిగేది అది. ఇప్పుడు కూలీలు ఉన్నాము, కూలీలు మామూలుగా ముందు రైతు అనేవాడు కనుమరుగైపోతాడంటారా? శుభ్రంగా పుస్తకాల్లో చదువుకోవడమే రైతులు ఉండేవాళ్ళు గతంలో. అంతే. ఇప్పుడు దానికి ఏం జరిగిద్ది అంటే, ఇప్పుడు మామూలుగా మనం వ్యవసాయం పని చేసినట్టు రైతులు ఎట్టుండారో కూలికి వచ్చేవాళ్ళు కూడా అట్టుండరు. అట్టుండప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు పెద్ద తలకాయలు పోతుంటే చిన్న తలకాయలు వస్తూ ఉండాలి, అవును దేనికైనా దానికైనా దీనికైనా. అవును. ఇప్పుడు ఈ రైతులు పెద్ద తలకాయలు పోయారు, ఇవి వేయటానికి తక్కువ వేస్తున్నారు, వచ్చే తలకాయలు పని చేసేవాళ్ళు కూడా లేరు ఇక మామూలుగా కొత్త వారు రారు, పాత వాళ్ళు తప్పితే. అవును. ఇక ఏదన్నా మిషన్లు వస్తే తప్ప లేకపోతే ఏమీ లేదు అక్కడ అసలు. సో ఈ ఏడాది అయితే రైతులు అస్సలు పూర్తిగా దండగా మొత్తం. జనం తప్ప అంటే తాగుతున్న ముందు, ఎందుకు తాగుతున్న ముందు అంటే తెలుసు కదా. అవునండి, తెలిసే తాగుతున్నారు, మరి వాళ్ళ అలవాటు అది. మరి పూర్తిగా తీసేస్తా అన్నాడు, ఆయన తీసేయాలిగా. తీయాలి. తీసాడా? తీయాలి. ఎక్కడైనా జరిగిందా బాబా? ఎక్కడైనా జగల మీ ఊర్లో కానీ లేదా పక్క ఊర్లో కానీ అసలు మందు అమ్మట్లేదు అనేది ఏమైనా ఉందా? అమ్ముతున్నారు. అమ్ముతానే ఉన్నారు. ఇంతకు ముందు మీద ఎక్కువ అమ్ముతున్నారుగా. ఆ. రైతుల పరిస్థితి ఏంది బాబా ఈ వర్షాలకు? చెప్పండివా, ఆ రైతులు తప్పు, రైతులు తప్పే. అది తీసేది అది అక్కలా. ఎందుకు? ఎందుకంటే ఇంత చీపు కొట్టలేదు, కొంటున్నారు, వేగి కొంటున్నారు. వాళ్ళు ఒక్కన్నా రైతులు మా రేట్లు అడుగుతున్నారా? అవట్లా. ఈయన చెప్పినట్టుగా నిజంగా రైతులకి పెట్టిన పెట్టుబడి కానీ గిట్టుబాటు ధర కానీ అసలు ఎందుకని గట్టిగా డిమాండ్ చేయలేకపోతున్నారు సార్? మాకు కట్టుబాటు లేదయ్యా, కట్టుబాటు లేదు. రైతులకు కట్టుబాటు లేదు. ఇంతకు ముందు ఉండే రైతు సంఘాలు ఉన్నాయి, రైతు నాయకులు. మాట నేను వైఎస్ సంఘం ఉపయోగపడింది. ఇప్పుడు నా డబ్బులు అవసరము, ఎంతకో కొంతకు అమ్ముకుంటా, అందరూ నిలబడి ఒక మాట మీద నిలబడి అందరూ ఒక దగ్గర. ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు ఉండయి, ఆయన ఇంట్లో పెడతాడు, నా దగ్గర డబ్బు లేదు, నేను నంపారేస్తాను. పెట్టుకోవాలా? దాచుకునే అవకాశం లేదు నాకు. ముందు ఒక గదిలో ఆడబెట్టుకునేది. మరి నేను వస్తే మీ అందరినీ నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూసుకుంటాను. మా ఊరి చెరువులో ముంచటానికి ఇప్పుడైతే నీళ్లు బాగుండయి, చెరువులో నీళ్లు, ఆ నీళ్లు పోయే జాలు కూడా లేదు ఇప్పుడు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అంటున్నాడు. కరెంటు బిల్లు ఇంటూ కరెంటు బిల్లు ఎక్కువగా ఉంది. మరి కరెంటు బిల్లు పెంచింది ఆయనేగా, పెంచింది ఆయన, తీసేది ఆయన. పెంచాడు 4 సార్లు. మరి అన్ని ఆయన వాడుకోకుండానే ఉంటామంటారా? మరి ఓడుకోకుండా వేసుకోకూడదా? చెప్పండి, అసలు రైతు చాలా తప్పు చెప్పాలంటే. రైతు ఈ చెరువుకి వచ్చేది ఎక్కడ, మణిపాల దగ్గర నుంచి మురుగు మొత్తం ఇందులోకే వస్తుంది. అవును అవును, నిజం చూసా వచ్చేటప్పుడు చెరువు అంతా బాగా మురుగుగా ఉంది. అసలు నీ అక్కడ అపర్ణ అపార్ట్మెంట్ ఉంది కదా, దాని ఎదురుగా కాలువ చూడు ఎంత మురుగు ఉందో. మాకు ఇదివరకు వానాకాలంలో కాలువ నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు మురుగు నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ స్థానికంగా సర్పంచులు వాళ్ళు ఉంటారు కదండి, మీకు ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చి కనీసం? అబ్బో ఎన్నిసార్లు అయిపోయినాయి గొడవలు. మీ ఎమ్మెల్యే ఆర్కే గారు ఇక్కడ రాజీనామా చేశాడు. ఇప్పుడు మీ ఊరికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఎవరికి చెప్పుకుంటారు? మేము ఎవరికి చెప్పేది ఏం లేదు, వెళ్ళి తిన్నకెళ్ళి చెరువుల్లో దూకటమే.